మనమందరము శబరి రాముడికి ఎంగిలి పళ్ళు పెట్టిందని ఎంతో బలంగా నమ్ముతున్నాం. కానీ అది నిజం కాదు. అసలు ఏం జరిగిందన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈ వీడియోని చివరిదాకా కంప్లీట్ గా చూడండి. శబరి ఎంతో గొప్ప వ్యక్తి. ఆవిడ మతంగ మహర్షి గారి ఆశ్రమంలో శిష్యురాలుగా ఉంటూ వారికి సేవ చేస్తూ తన జీవితాన్ని గడిపింది. ఆవిడ ఎంతో జ్ఞానాన్ని సమకూర్చుకుంది మతంగ మహర్షి గారి దగ్గర నుండి. ఆవిడకి ఎవరికి ఎలా పెట్టాలి, ఎంగిలి పళ్ళు పెట్టాలా లేదంటే ఎలాంటి పండ్లు ఎలాంటి ఆహారాన్ని ఎవరికి సేకరించి పెట్టాలన్న విషయము ఆవిడకి ఎంతో బాగా తెలుసు. అయితే తను మాత్రము రోజు శ్రీరామచంద్రుడు వస్తాడని ఎంతో నిరీక్షించేది. ఎలా అంటే తను రోజు పంబా సరోవరం దగ్గరున్న చెట్లన్నిటిలోనూ ఉన్న శ్రేష్టమైన పండ్లను కోసి అన్ని పండ్లను సమకూర్చి పెట్టి రోజు రామచంద్రుడు వస్తాడేమో అని అన్నం వండి అన్ని పెట్టాక పిల్లల కోసం ఎలా అయితే తల్లి ఎదురు చూస్తుందో అంతే ప్రేమగా శబరి కూడా ఎదురు చూస్తుంది. రాముడి దర్శనం కోసమే తన ప్రాణాన్ని తను బిగబట్టుకొని వేచి ఉంది. ఎప్పుడైతే శ్రీరామచంద్రుల వారు పంబా సరోవరానికి వస్తారో శబరి చంద్రుడి పాదాల మీద పడి తనకి నమస్కారం చేసి తను సమకూర్చిన ఆ పండ్లను పెట్టి తను మోక్షాన్ని పొంది.